సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో సన్యాసి విజయానందు, బాలారాం మాన్కర్, తాత్యాసాహెబ్ నోల్కర్, మేఘశ్యాముడు, పులి సాయి సన్నిధిలో ప్రాణం విడుచుట వాటి గురించి తెలుసుకుందాం. మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఇలా చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశలో నన్ను జ్ఞాపకం ముందు ఉంచుకుని ఉంటారో వారు నన్ను చేరతారు. ఎవరైతే ఏదో మరొక ధ్యానిస్తారో వారు దానినే పొందుతారు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలు మనసునందు ఉంచుకొనగలమను నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణాల వల్ల భయపడి అదిరిపోయేదరు. కనుక అంత్య సమయంలో మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచనందే నిలపవాలన్నచో నిత్యము దానిని అభ్యసించడం అవసరం. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తియందు ఉంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధిస్తున్నారు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేస్తారు. ఏలననగా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకము. విజయానందని మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి యాత్రార్థమై బయలుదేరారు. మార్గమధ్యంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగారు. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి అయిన సోమదేవ స్వామిని కలుసుకున్నారు. మానస సరోవరపు యాత్ర గురించి వివరాలను కనుక్కున్నారు. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన ఉందని, ప్రయాణంలో కలిగే కష్టాలన్నింటినీ ఆ స్వామి వర్ణించారు. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 కోసులకు మారుతుందని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములను మొదలైన వారిని గురించి చెప్పారు. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకున్నారు. అతడు బాబా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇలా అన్నారు: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయండి. వాని సాంగత్యము మనకు ఉపయుక్తం కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగింది. కూర్చుని జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. అది ఉదయం జరుగు దర్బార్ సమయము. మసీదు భక్తులతో కిక్కిరిసి ఉన్నది. వారు బాబాను అనేక విధాలుగా పూజిస్తున్నారు. కొందరు వారి పాదాలకు అభిషేకం చేస్తున్నారు. వారి బొటనవేలు నుండి తీర్థాన్ని కొందరు తాగుతున్నారు. కొందరు దానిని కళ్ళకు అద్దుకుంటున్నారు. కొందరు బాబా శరీరాన్ని అత్తరు చందనములను పూస్తున్నారు. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేస్తున్నారు. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగింది కనుక అతనికి ఆ స్థలాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా ఉంది. అతడు షిరిడీలో 2 రోజులు ఉన్న తర్వాత తల్లికి జబ్బుగా ఉందని మద్రాసు నుండి ఉత్తరం వచ్చినది. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు వెళ్ళాలనుకున్నారు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనానికే వెళ్ళారు. ఇంటికి పోవడానికి బాబా ఆజ్ఞను అడిగారు. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోయేది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించేవాడు అయితే సన్యాసాన్ని ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రములు ధరించేవానికి దేని యందు అభిమానం చూపడం తగదు. నీ బసకు వెళ్ళి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండు. వాడాలో ఎక్కువ దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండు. దొంగలు అంతా దోచుకొని పోతారు. ధనము ఐశ్వర్యము మొదలైనవి నిత్యం కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని చెయ్యు. ఇహలోక పరలోక వస్తువులు అన్నిటి అందు గల అభిమానాన్ని విడిచిపెట్టు. ఎవరైతే ఈ ప్రకారం చేసి వారి యొక్క పాదాలను శరణ వేడతారో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేస్తారో వారికి దేవుడు పరిగెత్తి సహాయం చేస్తారు. నీ పూర్వపుణ్యం ఎక్కువ అవడం చేత నువ్వు ఇక్కడికి రాగలిగావు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కనుక్కో. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చెయ్యి. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారాలన్నీ
తొలగిస్తారు, నీ భ్రమలు నిష్క్రమిస్తాయి, నీకు శాంతి కలుగుతుందని అన్నారు. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించారు. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయాన్ని చదివించారు. ఆ మరుసటి ఉదయం స్నానం మొదలుగును ఆచరించిన తర్వాత విజయానందుడు భాగవతాన్ని లెండి తోటలో ఏకాంతంలో చదవడానికి ప్రారంభించారు. 2 పారాయణలు చేయగానే అలసిపోయారు. వాడాకు వచ్చి 2 దినములు ఉన్నారు. 3వ రోజు ఫకీర్ అంటే బడే బాబా తొడ మీద ప్రాణాలు వదిలారు. బాబా ఒకరోజు అంతయు శవాన్ని అలానే ఉంచమన్నారు. అటు తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారం చేశారు. యథోచితముగా శరీరాన్ని తగిన స్థలమునందు పూడ్చారు. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడ్డారు. బాలారాం మాన్కర్ అనే గృహస్థుడొకడు బాబాకు భక్తుడిగా ఉండేవారు. ఆయన భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అంతా అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉన్నారు. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలగజేయాలని ఈ విధంగా చేశారు. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చేంద్రగఢ్లో ఉండమని చెప్పారు. బాబాను విడిచిపెట్టి మచ్చేంద్రగఢ్లో ఉండడానికి అతనికి ఇష్టం లేకుండా ఉంది. కానీ ఇది అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించారు. అక్కడ రోజుకు 3 సార్లు ధ్యానం చేయమన్నారు. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చేంద్రగఢ్కు వచ్చిన అక్కడి చక్కని దృశ్యాన్ని, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారము తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఒక దృశ్యమును కనుగొన్నారు. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందుతారు. కానీ మాన్కర్ విషయంలో అలా కాక చైతన్యమునకు వచ్చిన తరువాత దివ్య దర్శనం లభించింది. అతనికి బాబా స్వయంగా కనిపించారు. మాన్కర్ బాబాను చూడడమే కాక తనను అతడికి ఎందుకు పంపావని అడిగారు. బాబా అప్పుడు ఇలా చెప్పారు: షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచాయి. నీ చంచల మనస్సునకు నిలకడ కలగజేయవలని ఇక్కడకు పంపించాను. నువ్వు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించావు. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉంటానని అనుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసిన నా రూపం షిరిడీలో చూసిన నా రూపంతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారించు. ఇందుకే నిన్ను ఇక్కడికి పంపించాను. కొంతకాలం తర్వాత మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు బయలుదేరారు. పూనా నుండి దాదరకు రైల్లో పోవాలని అనుకున్నారు. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు వెళ్ళగా అది చాలా కిక్కిరిసి ఉన్నది. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటీ కట్టుకుని కంబళీ కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. దాదర్కని మాన్కర్ బదులు చెప్పారు. అప్పుడు అతడు ఇలా అన్నాడు: దయచేసి నా దాదర్ టికెట్ తీసుకునండి. నాకు అవసరమైన పని ఉండడం చేత దాదర్కు వెళ్ళడానికి మానుకున్నాను. టికెట్ దొరికినందున మాన్కర్ ఎంతో సంతోషించారు. జేబులో నుంచి డబ్బు తీసి ఇవ్వడంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యారు. మాన్కర్ ఆ గుంపులో అతనికే వెతికారు, కానీ లాభం లేకపోయింది. అతని కొరకు బండి కదిలేంత వరకు వేచి చూశారు, కానీ వాని జాడే తెలియరాలేదు. మాన్కర్కు కలిగిన వింత అనుభవములలో ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరారు. అప్పటి నుంచి షిరిడీలోని బాబా పాదములను ఆశ్రయించి ఉన్నారు. వారి సలహాలను అనుసరించి నడుచుకుంటుండేవారు. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. 1909వ సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండేవారు. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అక్కడ మామల్తదారుగా ఉండేవారు. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుకుంటుండేవారు. తాత్యా సాహెబ్కు యోగులందు నమ్మకం లేకుండా ఉండేది. నానాసాహెబ్కు వారి యందు ఎక్కువ ప్రేమ. అనేక పర్యాయాలు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి వెళ్ళి వారి దర్శనం చేయమని బలవంతం పెట్టేవారు. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకున్నారు.
అందులో ఒకటి బ్రాహ్మణ వంటపాటు దొరకవలెను, రెండవది బహూకరించడానికి చక్కటి నాగ్పూర్ కమలాఫలాలు దొరకాలి. భగవత్కటాక్షం చేయి రెండూ దొరికాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వారిని తాత్యా సాహెబ్ నోల్కర్ వద్దకు పంపారు. ఎవరో కానీ 100 కమలాఫలాల్ని నోల్కర్కు పంపించారు. 2 షరతులు నెరవేరడం చేత తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పక వెళ్ళవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించారు. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు తాత్యా సాహెబ్ నోల్కర్కు దొరికాయి. కనుక అతడు బాబా మీద మక్కువ పడి తన అంచెదశ వరకు షిరిడీలోనే ఉన్నారు. తన అంచెదశలో మత గ్రంథముల పారాయణము విన్నారు. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చారు. అతని మరణ వార్త విని బాబా ఇలా అన్నారు: అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయారు. అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళారు. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవంపై పువ్వులు చల్లారు. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారాయి. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడ్డారు. శవమంతా పూలతో కప్పి దగ్గరి బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు. యోగులనేకులు భక్తులకు సద్గతిని ఇవ్వడం వింటాము. కానీ బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందింది. అది ఎలా అంటే, బాబా సమాధి చెందేందుకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగింది. ఆ బండిపై గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉన్నది. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉన్నది. దానిని 3 దర్వీషులు పెంచుతూ ఊరూరా తిప్పుతూ డబ్బు సంపాదించుకుంటున్నారు. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతున్నది. అన్ని విధముల ఔషధాలను వాడారు. కానీ వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చారు. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు వెళ్ళి దాని విషయమంతా బాబాకు చెప్పారు. అది చూడ్డానికి భయంకరంగా ఉండి జబ్బుతో బాధపడుతున్నది. అందుచేత అది చాలా చికాకు పడుతున్నది. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూస్తున్నారు. బాబా దాన్ని తన వద్దకు తీసుకుని రమ్మని చెప్పారు. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళారు. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చింది. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసింది. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చిపోయింది. అది చచ్చుట చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగి ఉన్నారు. కొంతసేపటికి వారికి తెలివి కలిగి ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా ఉండడం చేత అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవడం దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించారు. అది వారికి బాకీ పడి ఉన్నది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచింది. యోగుల పాదముల దగ్గర వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యం చేయనిదే వారికి అటువంటి సద్గతి ఎలా కలుగుతుంది? ఈనాటికి ఇంతటితో ముగిద్దాం. సాయిరామ్.